దేవుని సేవ చేయాలని ఆయన ఉద్దేశించాడు. వాట్ ఈస్ ద రీజన్? ఏ ఉద్దేశంతో దేవుడు సేవకి మనల్ని పిలిచాడు? పిలువబడిన ఉద్దేశం ఏమిటి అన్నది మొదట మన యొక్క హృదయంలో ఒక స్థిరమైన నిశ్చయతను కలిగి మనం సేవ చేయాలి. ఎందుకు పిలిచాడంటే పలు కార్యాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మొదటిగా రాయబడినటువంటి అనుభవం ఏమిటంటే ఆయన తనతో కూడా ఉండుటకు పిలిచాడు. ఉద్దేశం ఏమిటంటే మానవుడు తనతో కూడా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. మానవుడు దేవునితో కూడా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ చదివే రెఫరెన్స్ ఏంటంటే తనతో కూడా ఉండుటకు అన్న రెఫరెన్స్ చదువుతున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వాక్యాల్లో ఆ మాట ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి, చేయవలసిన సేవకులు చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆయనతో కూడా ఉండడానికి. ఇది మన మనసులో ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన అనుభవం. తనతో కూడా ఉండడానికి. ఆ మాట చదువు. ఎన్నో వచ్చినది? 14వ వాక్యం. మరొకసారి రెఫరెన్స్ ఫుల్గా చెప్పు. 3:14 మార్కు సువార్త. రైట్. వారు తనతో కూడా ఉండునట్లును. అది నెక్స్ట్. తర్వాత అది కూడా చదువు. సువార్త ప్రకటించినది 3. దేవునికి స్తోత్రం. నియమించిన ఉద్దేశం లేక మనల్ని సేవకు పిలిచిన ఉద్దేశం తనతో కూడా ఉండునట్లు. అది మెయిన్. మనిషి ఆయనతో కూడా ఉండునట్లు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ఆయనతో కూడా ఉండాలి అంటే ఏమి చెయ్యాలో అది దేవుడు సంకల్పించి యేసు ప్రభు ద్వారా దాన్ని ఆరంభించి దాన్ని కొనసాగింప చేయించున్నాడు. అది ఎవరి ద్వారా అంటే ఆయన తరువాత సేవను కొనసాగింపవలసిన ప్రత్యేకించుకున్న సేవకుల ద్వారా. దేవునికి స్తోత్రం. ఆ గుంపులో మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే మొదట ఉద్దేశం తనతో కూడా ఉండుటకు, అంటే దేవునితో కూడా ఉండుటకు ఈ సేవను దేవుడు మనకు అప్పగించాడు. వారు ఆయనతో కూడా ఉండునట్లు, మనము ఆయనతో కూడా ఉండునట్లు ఈ సేవను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మనం మాత్రమే కాదు, మనము ఎవరికైతే బోధిస్తున్నామో, సేవ చేస్తున్నామో, ఎక్కడెక్కడైతే సేవ చేస్తున్నామో వారందరూ కూడా ఆయనతో కూడా ఉండుటకు సిద్ధపరచడానికి దేవుడు మనకు ఈ సేవను ఇచ్చి ఉన్నాడు. దయ్యాలను వెళ్ళగొట్టు కంటే, రోగులను స్వస్థపరచుట కంటే, ఈ భూమి మీద మేలులు ఉపకారాలు అనేవి మానవునికి జరిగే విధంగా ప్రార్థించడం కంటే తనతో కూడా ఉండే అనుభవం ఉన్నతమైన అనుభవం. దేవునికి స్తోత్రం. కనుక మనము లేక మన సేవ ద్వారా రక్షించబడుచున్న వారు ఆయనతో కూడా ఉండాలి అంటే 3 శ్రేష్టమైన అనుభవాలు కావాలి.
ఆ 3 శ్రేష్టమైన అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 13వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆత్మదేవుడు వ్రాయించారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. రైట్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. రైట్. దేవునికి స్తోత్రం. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలా శ్రద్ధ వహించి ఈ 3 మాటలు మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి దేవునితో కూడా ఉండాలంటే 3 అనుభవాల్ని సంపాదించుకోవాలి. అందులో మొదటిది విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 ఒకసారి నోటితో గట్టిగా చెప్దాం. మొదటిది విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. రైట్. ఈ 3 ఎలాగునా మనము సంపాదించాలి. ఈ 3 ఎక్కడ మనము కనుగొనగలం, లేక ఎక్కడ దాచుకోగలం? డబ్బులు ఉన్నాయనుకోండి, జబ్బుల్లో దాచుకోవచ్చు, బీరువాలో దాయవచ్చు, లేదా బ్యాంకులో దాయవచ్చు. పలు రకాలుగా దాచుకోవడానికి అనేక మార్గాలు, అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 మనము ఎలా సంపాదించాలి, ఎక్కడ దాచుకోవాలి, లేక ఎక్కడ పెట్టాలి? విశ్వాసము అనేది మన హృదయంలో దాచుకోవాలి, లేదా విశ్వాసం అనేది హృదయంలో నింపుకోవాలి. హృదయంలో ఏమి నింపుకోవాలంటే దేవుని ఆలోచన మన హృదయంలో నింపుకోవాలి. ఒక మనిషి దేవుని మహిమతో కూడా, ఆయనతో కూడా ఉండాలి అంటే ఈ 3 అనుభవాలు మనలో నిండాలి. మొదటిగా హృదయము నిండాలి. ఎంతో నిండాలంటే దేవుని వాక్య సమృద్ధితో మన హృదయం నిండాలి. దైవ సేవకుని యొక్క హృదయములో నిండవలసినటువంటి ప్రాముఖ్యమైన అనుభవం ఏమిటంటే దేవుని వాక్యముతో దైవ సేవకుల హృదయం నిండి ఉండాలి. దాన్ని విశ్వాసులకు లేక లోకంలో ఉన్న మనుషులకు ఆ వాక్యాన్ని నింపాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా చూసినట్లయితే నిరీక్షణ. మొదటిది విశ్వాసం, రెండవది నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది కూడా మనం నింపుకోవాలి. నిరీక్షణ ఎలాగంటే జరగబోయేదాన్ని లేక పొందుకోబోయేదాన్ని గూర్చి మాట్లాడడం, పొందుకోబోయేదాన్ని గూర్చి కనిపెట్టి మాట్లాడడం. ఇది ఎందులో దాచుకోవాలంటే ప్రాణములో దాచుకోవాలి. అంటే నిరీక్షణ అనేది మాటల్లో, విశ్వాసం అనేది ఆలోచనలో, లేక హృదయంలో, లేక ఆత్మలో. ఆలోచన వచ్చేది ఆత్మలో. మనకి రకరకాలైన ఆలోచనలు వస్తాయి. మనకి సొంత ఆలోచనలు వస్తాయి, సాతాను ఆలోచనలు వస్తాయి, దేవుని ఆలోచనలు వస్తాయి. మన ఆలోచనలు కానీ సాతాను ఆలోచనలు కానీ మనము ఆయనతో కూడా ఉండడానికి సహాయపడవచ్చు.
దేవుని ఆలోచన మాత్రమే ఆయనతో కూడా ఉండడానికి మనకు సహాయపడతాయి. దేవునికి స్తోత్రం. చాలా శ్రద్ధగా మనం ఈ మాటలు గ్రహించినట్లయితే దావీదు లేదా కీర్తనకారుడు అంటాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, ఆ తరువాత ఆయన మహిమలో, నీ మహిమలో నన్ను చేర్చుకొందువు. ఎంతమంది ఇక్కడ ఉన్న మనం ఆయన మహిమలో చేరి ఆయనతో కూడా ఉండాలనుకుంటున్నారో వారు మాత్రం ఒక హల్లెలూయా చెప్పవచ్చు. ప్రైజ్ లార్డ్. భూమి మీద ఎవరితో ఉన్నా శాశ్వతమైన అనుభవం కాదు. భూమి మీద ధనముతో ఉండవచ్చు, పదవితో ఉండవచ్చు, స్నేహితులతో ఉండవచ్చు, అధికారులతో ఉండవచ్చు. ఏ విధం చేతనైనా భూమి మీద దేనితో ఎవరితో ఉన్నా అది శాశ్వతమైన అనుభవం కాదు, తాత్కాలికమే. కానీ దేవునితో కూడా ఉండే అనుభవం ఎటర్నల్, నిత్యం. ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళి చేరేదానికి ప్లస్ మనతో పాటు అనేకుల్ని తీసుకుని వెళ్ళి చేర్చడానికి ఇది దేవుని యొక్క ఉద్దేశం లేదా సంకల్పం లేదా ప్రణాళిక. ఈ ప్రణాళిక దైవ సేవకులమైన మనలో సంపూర్ణంగా నెరవేర్చాలని దేవుడు ఉద్దేశించాడు. దేవుడికి స్తోత్రం. మనకి ఏ పని లేకుండా, పనులు లేక కాదు, అన్ని పనులు వదిలేసి ఇదే పని మీద ఉండాలని ఆయన పిలిచాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అంటే పని చేసుకుంటా కూడా చేయకూడదు, ఏం చేయొచ్చు. ప్రతివాడు తాను చేసిన పనికి జీతం పుచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. శాలరీ ఎక్కువ కావాలంటే లేక జీతం ఎక్కువ కావాలంటే ఎక్కువ. పౌలు గారు అంటాడు, నేను మీరు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఎందుకు ప్రయాసపడ్డాడు? చాలా మంది భూలోకంలో ఎందుకు ప్రయాసపడతారు? ధనం కోసం, లేక భూలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల కొరకు ప్రయాసపడతారు. కానీ మరి ఈయన ఎందుకు ప్రయాసపడ్డాడు? పౌలు గారు అంటాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటాడు. ప్రయాస ఎందుకు పడతాం? ఇప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చాం, ఇది కూడా ఒక ప్రయాసే. మేమైతే తెల్లవారుతో 4 గంటలకు లేచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు దాకా ప్రయాణం చేసి వచ్చాం. మరి ప్రయాస కాదా? ఇంచుమించు 5 గంటలు ప్రయాణం. మీరు కూడా ఎక్కడెక్కడో బయలుదేరి వచ్చారు. వాళ్ళు బద్వేలు, కడప దగ్గర నుంచి వచ్చారు. మీరు కూడా చాలా చాలా ప్రాంతాల దూరం నుంచి, కొంతమంది కైకూరు నుండి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాసం. ఎందుకొరకు వచ్చాము అంటే ఏదో ఒకటి సాధించాలి. ఏమిటి సాధించాలి? తనతో కూడా ఉండడానికి. దేవునికి స్తోత్రం. మనము ఒకటి సాధించుకోవాలి. ఏమి సాధించుకోవాలంటే దేవుని ఆలోచన మనము చేయడానికి, లేక దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి మనము సాధించాలి. అంటే దేవుని ఆలోచన సంపాదించాలి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు లేక కీర్తనకారుడు అన్నాడు, నీ ఆలోచన చేత దేవుడు నన్ను నడిపిస్తావు, తరువాత మహిమలోకి. ఏమంటే మనం జీవించడానికి బోల్డన్ని ప్రయాసాలు చేసుకోవచ్చు, కానీ ఈ జీవితం భూమి మీద శాశ్వతమైంది కాదు. అందుకే ప్రయాస ఎందుకు వరకు? దైవజనుడైన పౌలు అంటారు, నేను సంపాదించిన దాన్ని లేక నేను కష్టపడి సమకూర్చిన దాన్ని ఎందుకొరకు ఖర్చు చేస్తాను అంటున్నాడు తెలుసా? వినాలి శ్రద్ధగా. ఎందుకొరకు ఖర్చు చేస్తాను అంటున్నాడు తెలుసా? మీ ఆత్మల కొరకు,
బహు సంతోషంగా, బాధతో కాదు, నన్నును నాకు కలిగినది యావత్తును దేనికోసం? మీ ఆత్మల కొరకు. ఒక మనుషుని యొక్క ఆత్మ రక్షణ కొరకు రెండు ప్రయాసాలు ఆయన చేశాడు. ఒకటి, ధనాన్ని వ్యయపరిచాడు, కలిగినవన్నీ వస్తువులను వ్యయపరిచాడు. రెండవదిగా తను తానే తనకున్న బలాన్ని, సమయాన్ని వ్యయం చేశాడు, ఖర్చు చేశాడు. ఎందుకంటే కొన్ని ఆత్మల్ని ఆయనతో కూడా నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇది సేవ యొక్క దర్శనమై ఉంది. అదే మన హృదయంలో ఉండాలి. అలాంటి ఆయనతో కూడా నిలబెట్టగలిగిన అనుభవాలు 3. మొదటిది విశ్వాసం. ఇంకో కొటేషన్ కూడా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇంకొక మాట ఏంటంటే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. పాపము వలన వచ్చు జీతం మరణం. అందుకనే మనము అవిశ్వాసులుగా ఉండకూడదు, లేక అవిశ్వాసులతో జోడిగా లేక స్నేహం కూడా చేయకూడదు. చేస్తే అవిశ్వాసులతో జత చేస్తే మనకు కూడా ఏమొస్తుంది? అందుకనే విశ్వాసము గల వారితో మనము కలిసి జతగట్టాలి. మీకు అర్థమైందండి? విశ్వాసం లేని వారితో జతగడితే అవిశ్వాసిగా మారి అవిశ్వాసులకి దేవునితో కూడా ఉండే ధన్యత ఉండదు. విశ్వాసికే. అందుకనే విశ్వాసము గలవారమై విశ్వసించిన వారితో కలిసి మనం నడవాలి. అప్పుడు అది ప్రయోజనకరంగా మారుతుంది. విశ్వసించిన వారితో, విశ్వాసము గలవారమై మనము కలిసి నడవకపోతే అది మనకు ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. ఎక్కడ మాట చదివారు? వినిన వారితో వారు కలిసి ఉండలేదు కనుక అది వారికి నిష్ప్రయోజనమైనదాయను ఉండాలి. అమ్మా, ఏప్రిల్ రాసిన పత్రిక 4:2 రైట్. మనుషులకు లోకములో ప్రకటింపబడినట్లుగా లేక మనకు ముందున్న భక్తులకు దేవుని యొక్క శుభవర్తమానం ప్రకటించబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడను గాని అదిగో వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యం ఎప్పుడు ఫలభరితంగా మారుతుందంటే వినిన వారితో మనము కూడా విశ్వాసము గలవారమై కలిసి ఉండాలి, లేక కలిసి సేవ చేయాలి. ఇది డినామినేషన్తో కలిసి చేసే సేవ కాదు, లేదా ఒక సంస్థతో కలిసి చేసే సేవ కాదు. ఎవరితో కలిసి చేసే సేవ? విశ్వాసము గలవారితో కలిసి చేసే సేవ. దేవునికి స్తోత్రం. అందుకనే మొదట విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. 3 మాటలు 3 ముక్కల్లో తేల్చేయాలంటే విశ్వాసము అనేది దేవుని ఆలోచన, లేక హృదయములో దేవుని ఆలోచన నింపుకోవాలి. నిరీక్షణ అంటే హృదయములో నిండిన దానిని నోటితో వ్యక్తం చేయాలి. అంటే హృదయములో నిండింది ప్రాణములోకి రావాలి. ప్రాణములో నుండి బయటికి వచ్చేదే మాట. శబ్దం అనేది ప్రాణములో నుండి ఎక్కడి నుంచి వస్తుంది?
ఆలోచనేమో దేవుని దగ్గర నుంచి వస్తే, మాటేమో ఆలోచన దేవుని దగ్గర నుంచి హృదయంలోకి వస్తే, హృదయం నిండిన దాన్ని బట్టి నోటిలో నుండి మాటలు బయటకు వస్తాయి. ఏది నిండితే అది. అపవాది ఆలోచన నిండితే అపవాదికి సంబంధించిన మాటలు, అవిశ్వాస సంబంధమైనవి నిండితే అవిశ్వాస సంబంధమైన మాటలు, అపవిత్రతతో నిండితే అపవిత్రత సంబంధమైన మాటలు. ఏది నిండితే అదే నోటిలో నుండి బయటికి వస్తుంది. దాన్ని ప్రాణములు అంటాం, లేక నిరీక్షణ. మన నిరీక్షణ ఆయనతో కూడా ఉండడానికి అయి ఉండవచ్చు. రెండోది అపవాదితో కూడా ఉండడానికి అయి కూడా ఉండి ఉండవచ్చు. అపవాదితో ఉంటే ఏమిటి? దేవునితో కూడా ఉంటే ఏమిటి? దేవునితో కూడా ఉంటే నిత్యమైన మహిమలో ఆయనతో కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం. అపవాది ఆలోచనతో ఉంటే మరి అపవాది ఎక్కడికి వెళ్తాడు? అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడింది ఏమిటి అంటే ఆరని అగ్ని ఉంది. అందులోకి పోకూడదని దేవుడు ఉద్దేశించి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో మనం సంపూర్ణంగా ఉండాలని ఉద్దేశించాడు దేవుడు. ప్రేమ అంటే శరీరంలో మనము చేసే క్రియ. రైట్, 3 తెలిపోయి వీడు ఎక్కడ దాయాలి, ఏంటి, ఎలా సంపాదించాలో. మొదటిది విశ్వాసం అనేది హృదయంలో దేవుని ఆలోచనలతో నింపుకోవాలి. 2 నిరీక్షణ అనేది ప్రాణములో దేవుని మాటలతో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. 3 ఒకటే, కానీ వ్యత్యాసం అనేది ఒకటే, కానీ 3 భాగాల్లో జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. ఆలోచన దేవుణ్ణి, అది హృదయంలో జరుగుతున్నది. మీ అందరికి ఆలోచన వస్తుందా, రావట్లేదా? అయ్యా ఆలోచన వస్తుందా? చూపించండి. నవ్వుతున్నారు చూడండి. ఆలోచన వస్తుంది, చూపించగలుగుతామా? అది దైవ స్వరూపం. దేవునికి స్తోత్రం. దైవ స్వరూపం అంటే తండ్రి అయిన దేవుని స్వరూపం. దేవునికి స్తోత్రం. తండ్రిని ఎవరు ఎప్పుడు చూచి ఉండలేదు. దేవుడు లేడు, ఉంటే చూపించు అంటాడు అన్నాడు కొంతమంది. ఇలా అడిగితే సమాధానం చెప్పలేక మనం తెల్లముఖం వేస్తాం. మనలాంటి పాత్ర ఒక ఆయన సీరియస్ అయిపోయి, అరే నీకు మెదడుందా అన్నాడు. ఉంది అన్నాడు. చూపించాడు. మెదడు ఎక్కడ ఉంది? ఎక్కడ చూపిస్తాడు? అది సాధ్యమయ్యేదేనా? ఎలాగైతే అతడు చూపించలేకపోయాడో అలాగే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎక్కడా చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. అలాగే మన ఆలోచనలు ఎవరు ఎప్పుడు, కానీ దాన్ని ఎలా వ్యక్తం చేస్తామంటే ఆ ఆలోచన నోటి ద్వారా మనం ఒప్పుకోలు చేసినప్పుడు, లేక కన్ఫర్స్ చేసినప్పుడు, మనం వ్యక్తపరిచినప్పుడు అది లోపల నుండి వచ్చింది. నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలుసులే అంటారు. అంటే తెలియదు వాస్తవానికి. ఆలోచనలు తెలిసింది తండ్రి అయిన దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటున్నామో, ఏమనుకోబోతున్నామో ఆలోచన మనిషికి పుట్టక మునిపే ఎరిగిన వాడు మన దేవునికి స్తోత్రం. మన మాట, మన ముఖ్యమైన ఉద్దేశం మనం ఆయనతో కూడా ఉండుటకు, ఆయనతో కూడా ఉండడానికి 3 అనుభవాల్లో మనల్ని సెపరేట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదట విశ్వాసములో అంటే ఆత్మలో సెపరేట్ అవ్వాలి. 2 నిరీక్షణలో అనగా మాటల్లో, ప్రాణములో సెపరేట్ అవ్వాలి. 3 ప్రేమలో అనగా ప్రవర్తనలో, క్రియల్లో. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యేసుక్రీస్తుని ఇదిగో బలిగా
అర్పించేయమని ఇచ్చింది. అది క్రియ. దేవునికి స్తోత్రం. ఒకటి ఆత్మలో ఆలోచన, అది విశ్వాసం. రెండు ప్రాణములో నిరీక్షణ, అది మనిషి యొక్క రెండవ భాగం మాటల్లో ఒక పవిత్రత. మూడవది శరీరములో క్రియ లేదా ప్రేమ. దేవుడు ఈ ప్రేమ అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి, ప్రైజ్ ది లార్డ్, సంఘమును ప్రేమించి సంఘం కోసం ఏం చేశాడు? తన యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని. ఇది ప్రేమ. మనం కూడా ప్రేమిస్తున్నామంటే ఏమవ్వాలి? ఆయన కొరకు లేక ఆయన సంఘాన్ని కట్టే కొరకు అనేక విధములైన శ్రమలు, దెబ్బలు, నిందలు, అవమానాలు మనం తప్పు చేసి వచ్చేవి కాదు, మనము మంచి చేస్తే మన మీదకి వచ్చేవి. దేవుని స్తోత్రం. అవి మనల్ని మహిమ కొరకు సిద్ధపరుస్తాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు తప్పు చేస్తే ఆయన్ని కొడాలతో కొట్ల, మేకులతో సిలువ వేయల, యెరూషలేము వీధులంతా భారమైన సిలువను మోపల. ఆయన యందు ఏ దోషము లేదు. అందుకనే ఆయన యొక్క ప్రేమ అనేది శరీరంలో క్రియారూపకంలో కనపడింది. దేవుని స్తోత్రం. మనం కూడా మూడింట్లో దాన్ని మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యంలో, ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, రెండు జీవమును, మూడు శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిర్ధారితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. ఏం కాపాడబడాలి? మొదటి ఆత్మ, విశ్వాసం కాపాడుకోవాలి. పౌలు గారు మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడు, దేవుని ఆలోచనల్ని కాపాడుకోవాలి. దుష్టుడు కూడా ఆలోచనిస్తాడు. తండ్రి యొక్క ఆలోచన ఒకటైతే దుష్టుని ఆలోచన ఒకటి ఉంది. అదేంటి? దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదట. యేసు ప్రభు శరీరధారికి లోకంలోనికి వచ్చినప్పుడు దుష్టుడైన సాతాను యేసు ప్రభుకే తండ్రి అయిన దేవుని ఆలోచన చెడగొట్టడానికి ప్లాన్ గీసి ఆయన ఒక పర్వత దేవాలయ శిఖరం మీదకి, కొండ మీద తీసుకెళ్ళిపోయి మొత్తం చూపించాడు. ఇదంతా నాదే, నీకు ఇచ్చేస్తా, నా ఆలోచన ప్రకారం నీవు నాకు సాగి, నీ తల వంచు, సాగిలు పట్టుకుంటే అంతేగా, లేక నీ ఆలోచనని నా వైపు వంచు, ఇదంతా నీకు ఇచ్చేస్తా. ఆయన ఏమన్నాడు? నీ దేవుడు లేక నీ ప్రభువైన యెహోవాకు మాత్రమే మొక్కాలి, సాగిలు పడాలి అని వ్రాయబడి ఉంది. నీకు తెలుసా? దేవునికి స్తోత్రం. అప్పుడు వాడి ఆలోచన ఇక్కడ ఏమవలేదు. కానీ మన జీవితంలో కూడా మనము ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు వేరొక ఆలోచన కూడా వస్తుంది. ఈ శ్రమలన్నీ పడుకుంటా యోబు, ఆయన నన్ను చంపినా ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటానని ఒక డిసైడ్మెంట్, తీర్మానానికి వచ్చాడు. కానీ భార్య ఏమంటుంది? ఎంతలా ఓడైనా భార్య మాట వినాలి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? లేకపోతే మామూలుగా ఉండదు కదా. ఏమంటుంది? ఇంకా నీవు యథార్థంగా ఉండొద్దు. యథార్థతను వదిలి, అంటే దేవుని ఆలోచనల్ని వదిలి దేవుణ్ణి దూషించి, అప్పుడు ఆయన ఏమన్నాడు? సరేలే అమ్మ, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమే, ఓకే అన్నాడా? ఇప్పుడు భార్య అంటే ఒక అర్థం అక్షరానుసారంగా వివాహమైంది.
పెళ్ళే కానీ ఉన్నాడు భార్య. వీళ్ళు ఎంత ఉన్నది, వీళ్ళు పెళ్ళే కాదు. మరి ఒక భార్య అంటే అందరూ ఒకే భార్య లేరుగా. భార్య మాట అంటే అర్థం ఏమిటంటే ఈ శరీరమే భార్య. ఈ శరీరం లేనివాళ్ళు ఎవరున్నారు? కనుక అందరికి ఎవరున్నారు? భార్య. మనల్ని దేవుని ఆలోచన నుండి వేరే ఆలోచనకి నడిపించే భార్య ఒకటి ఉంది. అది సిస్టర్స్కి ఉంది, బ్రదర్స్కి కూడా ఉంది. ఎవరా భార్య? శరీరమే. ఉపవాసం ఉన్నామంటే నోరు మూసుకోరా. మన భర్తని ఉపవాసం ఉన్నామంటే ఒప్పుకుంటుందా శరీరం? కొంతవరకు ఒప్పుకుంటుందేమో కానీ ఆ తర్వాత అమ్మో సిక్కిపోతావు, నీరసం అయిపోతావు, మంచం ఎక్కేస్తావు, రోగు అయిపోతావు. చాలా ఆపు. ప్రార్థన చేద్దామంటే లెక్క ప్రకారం భక్తులందరూ వేకువజామున 4 గంటలకి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర కృప పొందుకొని జీవితాలు సేవలు చేసినట్లుగా బైబిల్ చెబుతుంది. ఎగ్జాంపుల్ యోబే అరుణోదయాన్ని లేచి తను మాత్రమే కాదు తన పిల్లలందరినీ సమకూర్చి దేవుడికి దహన బలి ఇచ్చేవాడు. కానీ మనం అరుణోదయాన్ని లేవడానికి ఈ భార్య ఒప్పుకుంటుందా? చెప్పండి. తినడానికి మాత్రం ఒప్పుకోండి. ఉద్యోగం లేక కానీ టీ తాగలేదే, టిఫిన్ తినలేదే, అన్నం తినలేదే, అమ్మో ఇది అసలు ఈ రోజంతా ఏమి తినలేదే. ఈ భార్య దీన్ని బలిపీఠం మీద పెట్టాలి. దేవుడు కూడా అంటాడు, నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు చెప్పిన ఆ వృక్ష ఫలం తింటివా? ఇక్కడ నుండి భార్య మాట విన్న ప్రతి వాడికి ఇక్కడ నుండి ఏంటి నీ నిమిత్తం శాపాలే. మనకు ఆశీర్వాదం రాకపోవడానికి ప్రబలమైన కారణం సేవలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ సంఘపరంగా కానీ మనకు ఒక ఆశీర్వాదం లేక ఒక జయ జీవితం లేకపోవడానికి గల కారణం ఏంటంటే మన భార్య. ఈ భార్య అనే శరీరాన్ని ఏం చేయాలి? రోజు దండాలు తిని. మామూలు ఒక తాగుబోతు భర్త దంచాడే భార్యని సిస్టర్స్ ఏమనుకోకూడదు. ఒక తాగుబోతు భర్త పెనిమిటి భార్యను రోజు దంచాడు తాగొచ్చు. మనం కూడా రోజు ఈ తాగుడు అనే అభిషేకంతో నింపబడి దీన్ని రోజు తన్నాలి. స్పిరిచువల్గా చెప్తున్నాను. అభిషేక్ దీని కొటేషన్ కూడా ఇస్తున్నా. దీని సావబాధ ఆత్మ చేత శరీర కార్యాలని చంపాలి. దాన్ని తంత ఉండదు. లేకపోతే ఇది మాట దీనికి మేత పెట్టి ఫుల్గా అన్ని ఇచ్చేయనుకో. అదే పౌలు గారు కూడా అంటాడు ఏమని, దీన్ని రోజుకి తంతున్నాను. నలక కొట్టు. నలక కొట్టడం అంటే అంతేగా. కొట్టడం అంటే మన భాషలో పల్లెటూరు భాషలో చెప్పారు. దీన్ని రోజు ఏం చేయాలి? మరి నలక కొట్టడానికి ఇష్టమేనా? అది ఊరుకుంటుందా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. దీన్ని ఎందులో కంట్రోల్లో తీసుకోవాలంటే దేవుని ఆలోచనతో నిండి దేవుని ఆలోచనలో నుండి నోటి మాటలోకి ప్రాణములోకి వచ్చి ప్రాణములో నుండి అంటే మాట ప్రకారం ఈ శరీరాన్ని నడిపించాలి దేవుని. అప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుకోసం. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దైవత్వం యొక్క సారూప్యంలోనికి వచ్చేస్తారు. దేవుని కుమారులుగా మార్చబడతారు. దేవుని కుమారులు దేవుని ప్రత్యక్షత పొంది దేవునితో కూడా యుగాయుగాలు ఉండబోతున్నారు దేవుని. అదే దేవుని సంకల్పం. మనము తనతో దెయ్యాలు పోతని అని శిష్యులు వచ్చి యేసు ప్రభు చెప్పారు. యేసయ్యా యేసు బాబు యేసు నామములో అనగానే మేము ప్రార్థించిన వెంటనే దెయ్యాలు పారిపోయి సంతోషం.
సంతోషమే, కానీ అందుకోసం కాదు మీరు సంతోషించాలని. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని అదే సంతోషం ఉండాలి. కానీ స్వస్థతావరం ఉందని, స్వస్థతావరం ఉండడం మంచిది. స్వస్థత ఒక్క శరీరంలో మాత్రమే కాదు, ఆత్మలో ప్రాణంలో కూడా కావాలి. శరీరంలో స్వస్థత కావాలి, ప్రాణంలో స్వస్థత కావాలి, ఆత్మలో స్వస్థత కావాలి. స్వస్థత అంటే ఏంటి? శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, ఒకటి శరీర, రెండోది ఆత్మీయ, ప్రాణంలో కూడా రోగం. ఈ రోగం అంటే ఏంటంటే కీడు, చెడు, అపవిత్రత. ఆత్మీయ రోగం అంటే ఏంటంటే దేవుని ఆలోచన విడిచి దుష్టుని ఆలోచనకి లోబడటం. ఇది ఆత్మలో రోగం లేక వ్యాధి. రెండవది ఏంటంటే ప్రాణములో రోగం. దుర్భాషలు వస్తాయి మనకి, అప్పుడు ఎందులో ఉన్నట్టు రోగం? ప్రాణములో రోగం, వ్యాధి ఉన్నట్టు. మూడవది శరీరంలో రోగం. ఇది ఆ రెండింటిలోంచి ఇందులోకి వస్తుంది బయటికి. శరీర ప్రవర్తనలో పాపం లేక అవిధేయత లేదా అతిక్రమం లేదా అక్రమం. అక్రమం చేయవారా నాతో కూడా ఉంది రండి అంటాడు. నా యుద్ధ నుండి ఎక్కడికి? ఏ అక్రమాన్ని అయితే ఆలోచనల ద్వారా మిమ్మల్ని చెడగొట్టాడో, ఏ అక్రమం ద్వారా అయితే నోటి మాటల ద్వారా మీ ప్రాణాన్ని చెడగొట్టాడో, ఏ అక్రమం ద్వారా అయితే శరీర క్రియల్ని చెడగొట్టాడో వాడికి సిద్ధపరిచింది. అది మీకు కాదు, వాడిని అనుసరించారు కనుక మీరు కూడా వాడితో పాటు అక్కడికి. అందుకే దేవుని సేవకులమైన మనం మనల్ని కాపాడుకోవాలి. రెండోది మన కుటుంబాన్ని కాపాడాలి. మనకు ఎవరెవరైతే మన బోధ వినడానికి వస్తున్నారో వారందరినీ కాపాడాలి. ఎందులోంచి కాపాడాలి? అగ్నిలో నుండి లాగినట్టు కాపాడాలి. ఇది ఆత్మను కాపాడే అనుభవం. దాని కొరకే పౌలు గారి చేతికి ఎంత ధనం దేవుడు ఇచ్చాడో అంత ఆత్మల కొరకే ఖర్చు పెట్టి, తనకు కానీ తన బంధువులకు కానీ తన స్నేహితులకు కానీ ఆయన ఆ ధనాన్ని ఖర్చు చేయలేదు. కేవలం ఆత్మల రక్షణ తాను ప్రయాసపడ్డాడంటే ఏదో సంపాదించాలని కాదు, కేవలం దేవుని సంఘం సంపూర్ణతకు వెళ్ళడానికే ఆ ప్రయాసంతో పడ్డాడు. దేవుని ఇష్టం. దైవ సేవకులమైన మనం, నా మాటలు ముగిస్తూ ఉన్నాను, దైవ సేవకులమైన మనం ఈ 3 అనుభవాలలో నిలబడాలి. 1 విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3 నిత్యము నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అందుకే క్రియలు లేకుండా, క్రియలు లేని విశ్వాసం, నేను నమ్మాను దేవుడిని అని మనం అంటే అది ఎందులో కనబడాలి? మన క్రియలు, మనం చేసే సేవలో కనబడాలి. ఇలాగ మనం దేవుణ్ణి నమ్మి ఆ విశ్వాసాన్ని నిరీక్షణతో మాట్లాడుతూ ప్రేమతో మనం క్రియ చేయాలి. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ చావు అయితే ఏమిటా లాభం అంటే మనం అక్కడికి వెళ్ళాలి. మన జీవిత కాలంలో అక్కడికి ఒక గుంపు జనాన్ని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని గురించి ఒక బైబిల్ పాఠాన్ని సిద్ధపరిచాను. అవన్నీ కూడా మీకు రాబోయే రోజులు నేను అనుకుంటున్నా, ఇంకా సార్ కూడా చెప్పలేదు, ఇలాగా కనీసం నెలలో 1-2 సార్లు అయినా ఈ బైబిల్ క్లాసులు పాఠాలు చాలా ఉన్నాయి చెప్పేది, కానీ దాన్ని విశ్వసించి దాన్ని ఎలా నడుచుకుంటున్నామో మాదిరి ఇచ్చి నేర్పించాలని ఉద్దేశం కలిగి ఉన్నాం. దేవుని ఇష్టం. దానికి ఎంత ఖర్చు అయినా వెనకాలి, కానీ 1 రూపాయి సందాడదు.
దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన వాటితోనే మనందరం కూడా తృప్తిపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నేను 22 సంవత్సరాలు ఈ సేవకు వచ్చి ఉద్యోగం వదిలి, ఇల్లు వదిలి, బంధువులు వదిలి, ఆస్తులన్నీ వదిలి, కట్టుబట్టలతో చాప కూడా లేకుండా ఈ సేవకు వచ్చాను. ఈ 22 సంవత్సరాల్లో దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. ఎక్కడా అప్పులు చేయలేదు. ఒక 10 రూపాయలు కూడా అప్పు ఎక్కడా చేయలేదు. ఏ రోజు వరకు దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. అందుకే మనం కూడా ఆయన ఎదుట నమ్మకత్వం కలిగి సేవ చేస్తే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు కనుక, ఆయన మనతో లేక మనం ఆయనతో ఉంటాం కనుక నీకు ఏమీ తక్కువ కాదు. తక్కువ అవుతుందంటే ఆయన మనతో, సింపుల్గా చెప్పేయచ్చు, ఏమీ తక్కువ కాదు. అది నీళ్లు కానీ, డబ్బులు కానీ, వస్త్రాలు కానీ, నివాస స్థలాలు కానీ, ఏదైనా సరే ఏమీ తక్కువ. ఎంత కావాలో అంత. తొట్టిలోంచి పిండి వచ్చినట్టు, గుడ్లో ఉండి నూనె వచ్చినట్టు ఒకేసారి కట్టల మూటలు అక్కడ లేవు. ఏ రోజు కావాలో దాన్ని ఫెయిత్ లైఫ్ అంటారు. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితం. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ఏ రోజు మన్నా ఆహారం ఆ రోజే భూమి మీద, నేల మీద పడేసి, రెండో రోజుకు మూట కట్టుకోవడానికి ఒకవేళ ఎవరన్నా కట్టినా కంపే. అందుకే మనం మూట కట్టామా అది కంపే. పిల్లల్లో కంపవచ్చు, భార్య భర్తల మధ్య కంపవచ్చు, అన్నదమ్ముల మధ్య కంపవచ్చు. కంపు లేకుండా ఉండాలంటే ఏ రోజు మన ఆ రోజు ఒక ఓమే సాల్ దేవా నీకు స్తోత్రం. అదే ఆరోగ్యం, అదే సత్తువ. దేవునికి స్తోత్రం. అదే కానాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. తర్వాత మీరు ఈ